హాయ్ అండి, వెల్కమ్ టు అనురాధ ఛానల్. హాయ్ అండి, ఈరోజు నేను హెయిర్ డాండ్రఫ్ ఎలా పోతుందో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. దానికి కావలసినవి పెరుగు, మెంతి పౌడరు, ఒక నిమ్మకాయ అండి. ఈ మెజర్మెంట్స్తో తయారు చేసుకోవాలి మనం. ఈ విధంగా మా ఇంటిలో చాలా కాలంగా వాడుతున్నామండి. మాకు చుండ్రు డాండ్రఫ్ కూడా తగ్గిపోయింది, దురద కూడా లేదండి. మీరు కూడా వాడతారని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. 2 కప్పుల పెరుగుకి 1 కప్పు మెంతి పౌడర్ తీసుకోవాలండి. మెంతి పౌడర్ కనుక మీకు లేకపోతే, మీ దగ్గర లేకపోతే మెంతులు తీసుకుని పౌడరు తయారు చేసుకోవాలండి. తయారు చేసుకుని ఇలా ఈ పేస్ట్ని తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1.5 కప్పే పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగుని మొత్తం కలిసేలాగా ఒక గరిటె కానీ తీసుకుని మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా పెరుగుని కలుపుకుంటూ మెంతి పౌడర్ కూడా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. తొందరగా మెంతి పౌడర్ వేస్తున్నప్పటికీ గట్టిపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత నిమ్మకాయ తీసుకుని ఒక అప్పు బద్ద మట్టికి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పటికే మనకు కొంచెం గట్టిపడినట్లు అనిపిస్తుంది కదండి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి మళ్ళీ చూద్దాము. 15 మినిట్స్ అయిందండి. ఓపెన్ చేసి చూడండి పేస్ట్ ఎలా ఉందో. గట్టిపడింది కదండి. మనము పిండకుండా చూడండి గట్టిపడి మనకి జుట్టుకు అప్లై చేయడానికి కూడా వీలుగా లేదు. మిగిలి ఉన్న నిమ్మకాయ కూడా బద్దకు పిండేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. గరిటెతోటి అయితే కలవదండి, మనం చేయి పెట్టే కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం జుట్టు పెట్టుకోవడానికి వీలు పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, చేయడానికి కుదరదు కాబట్టి వీలు పడదు. మనం మిగిలిన 1/2 కప్పు పెరుగును కూడా ఇక్కడ యూజ్ చేసుకోవాలండి. మెత్తపడుతుంది. అప్పటికి కూడా కొంచెం గట్టిగా ఉంటే కనుక ఇంకొంచెం పెరుగును యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయనైనా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర పెరుగు అప్పటికి లేకపోతే వాటర్ యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మీకు జుట్టుకు పెట్టి కూడా నేను చూపిస్తానండి. చూడండి, జుట్టుకు పెట్టడానికి వీలుగా ఉంది. మీకు జుట్టుకు అప్లై చేసి కూడా మీకు చూపిస్తానండి. నేను హెడ్ బాత్ చేసే ముందు మనకు జుట్టుకి ఈ పేస్ట్ని అప్లై చేసుకుండి హెడ్ బాత్ చేయాలండి. 1/2 అవర్ తర్వాత ఇలా విడదీసి పాయల కింద ఆ మధ్యలో ఈ పేస్ట్ని అప్లై చేయాలండి. చూడండి, ఈ విధంగా అప్లై చేయాలి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జుట్టుకి అయిన తర్వాత మన గోర్లతో కిందకి వెళ్ళేలాగా ఇలా అప్లై చేయాలండి.